శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ ఎల్లమ్మ బలగం చిత్రంతో తన సత్తా చాటిన దర్శకుడు వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అన్ని హంగులతో సిద్ధమైనప్పటికీ ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇందుకు ప్రధాన కారణం హీరోయిన్ ఎంపిక అని తెలుస్తోంది. పాత్ర డిమాండ్ దృష్ట్యా ఒక బలమైన నటి కావాలని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే మృణాల్ ఠాకూర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. గతంలో దిల్ రాజు నిర్మాణంలోనే ఆమె ఫ్యామిలీ స్టార్ చేసిన నేపథ్యంలో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ కథ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. తొలుత ఈ కథను దిల్ రాజు న్యాచురల్ స్టార్ నానికి వినిపించగా ఆ తర్వాత నితిన్తో దాదాపు ఓకే అయిందనుకున్న దశలో పట్టాలెక్కలేదు. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ను హీరోగా సెట్ చేశారు. గతంలో వివి వినాయక్ హీరోగా సీనయ్య అనే సినిమా ప్రకటించి పోస్టర్ రిలీజ్ అయ్యాక ఆగిపోయిన చేదు అనుభవం ఉండటంతో దిల్ రాజు ఎల్లమ్మ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే దర్శకుడు అడిగిన భారీ బడ్జెట్కు ఏమాత్రం వెనకాడకుండా ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కగా పూర్తి చేయిస్తున్నారు. సినిమా ఆలస్యం కావడానికి మరో ప్రధాన కారణం దేవిశ్రీ ప్రసాద్ బిజీ షెడ్యూల్ అని చెప్పవచ్చు. నటుడిగా మారుతున్నప్పటికీ సంగీత దర్శకుడిగా ఆయన బాధ్యతలు తగ్గలేదు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న సింగీతం సినిమా వచ్చే నెల 2వ వారంలో విడుదల కానుంది. ఏకంగా 12 పాటలున్న భారీ ఆల్బమ్ కావడంతో దేవిశ్రీ ప్రస్తుతం ఆ పనుల్లోనే నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎల్లమ్మ షూటింగ్ ప్రారంభానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. హీరోయిన్ ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త అమ్మాయిని తీసుకుంటే రిస్క్ అని, పాత్రలో తీవ్రత పండాలంటే అనుభవం ఉన్న నటి కావాలని వేణు పట్టుబడుతున్నారు. అందుకే నోటెడ్ హీరోయిన్ కోసం వేట కొనసాగుతోంది. ఒకవేళ మృణాల్ ఠాకూర్ అధికారికంగా ఈ ప్రాజెక్టులోకి వస్తే షూటింగ్ ప్రారంభంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం దేవిశ్రీ ప్రసాద్ అటు చెన్నై ఇటు హైదరాబాద్ మధ్య తన సంగీత నట ప్రయాణాన్ని బ్యాలెన్స్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నెలలు గడుస్తున్నా ఇంకా కొబ్బరికాయ కొట్టకపోవడంతో అభిమానుల్లో కాస్త అసహనం కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్ ఏదో ఒక చిన్న అప్డేట్ లేదా పోస్టర్ విడుదల చేస్తే సినిమాపై హైప్ తగ్గకుండా ఉంటుందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. దేవిశ్రీ ప్రసాద్ వెండి తెరపై హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలని అటు సంగీత ప్రియులు ఇటు సామాన్య ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఎల్లమ్మ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లి దిల్ రాజు ఆశించిన విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి.